ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీరిచ్చిన మాటను నిలబెట్టుకుని విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యోగులకు న్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము వెనక్కి తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, నిజంగా మీరు అలా చెయ్యని వెడల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు అన్యాయం చేయాలి, ప్రైవేటీకరణ చెయ్యాలని చెప్పి మీరు మద్దతు ఇస్తే మాత్రము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులతో కలిసి బీసీవై పార్టీ ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి బీసీవై పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితమంతా రాజకీయ జీవితమంతా తప్పుడు హామీలతో ప్రజలను వంచడంతో అధికారాన్ని అనుభవించారు, దోపిడీ చేశారు, అవినీతి చేశారు, బీసీలను వంచారు, కార్మికులను వంచారు, యువతను వంచారు. ఈ రోజు కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి మేము రాయితీలు ఇస్తున్నాము లేదా రూపాయికి ఎకరాలు ఇస్తున్నామని చెప్పి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయడం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఎన్నో లక్షల మంది యొక్క జీవితాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ